జూనియర్ కాలేజ్, ఐఐటి, జేఈఈ, నీట్ అకాడమీ, సీట్ గ్యారంటీ ప్రోగ్రామ్. శ్రీవారికి మతి తెచ్చేది ఆవిడే, మతి పోగొట్టేది ఆవిడే, రెండు ఆవిడే. రెండు రకాలుగానే ఆవిడే ఉంటుంది. కాబట్టి నువ్వు అనుకున్నట్టుగా స్త్రీ తనను పట్టించుకుంటే కుదరదు. ఇప్పుడు తనను గురించి తాను పట్టించుకుంటున్నారు కాబట్టే బిడ్డలు అనాథలవుతున్నారు. కరెక్ట్. తన ఎంత మటుకు తన షోకులు, తన లైఫ్ తనలాంటి దీనిలోకి పడిపోతుంది కాబట్టి పిల్లలు అనాథలైపోయి పిల్లలు పిచ్చోడు అయిపోతున్నారుగా. తాను కూడా ఒంటరిగా ఇదైపోయి ఆలోచిస్తుంది కదా, మానసికంగా ఒక డిప్రెషన్. అందుకని డిప్రెషన్ నువ్వు రాకుండా ఉండాలంటే స్త్రీ ఎప్పుడు తన పని చేస్తూనే ఉండాలి. ఎప్పుడైతే తను ఒంటరిగా ఉంటుందో, అందరితో కలివిడిగా లేకోకుండా, అప్పుడు ఆవిడ ఒక రకమైన మానసికమైనటువంటి వ్యాధికి గురైపోతుంది. ఎప్పుడు పనిలో ఉండాల్సిందే. పని ఎప్పుడూ కూడా మీరు అనుకున్నట్టు అనారోగ్యాన్ని ఇవ్వదమ్మ. పని చేస్తూ ఉన్న కొద్దీ ఆరోగ్యం ఉంటుంది. చాలామంది అనుకుంటారు శక్తి ఉంటేనే పని చేస్తాం అనుకుంటాం. కాదు, పని చేస్తూ ఉన్న కొద్దీ శక్తి పెరుగుతుంది, జనరేట్ అవుతూ ఉంటుంది. ఎందుకని నీకు ఎగ్జాంపుల్, ఇప్పుడు మన ఇంటికి కరెంట్ ఎంత తెచ్చుకుంటాం? ఇంటికి సరిపడానే తెచ్చుకుంటాం. ఫ్యాక్టరీకి సరిపడా ఎక్కువ కావాలి కరెంట్. అలాగే మనం బాగా పని చేస్తూ ఉన్న కొద్దీ, ఫ్యాక్టరీ అంత పని చేస్తూ ఉన్న కొద్దీ ఆ మహాప్రాణం నుండి మనకు ప్రాణశక్తి ఎప్పుడు ప్రసారం అవుతూ ఉంటుంది. ఈ సూక్ష్మం తెలిస్తే మనకి నిరంతరం పనిచేసి ఆరోగ్యంగా ఉంటాం. ఇందాక నువ్వు అన్నావు చూడు, తల్లి పిల్లలకి చాలా చిన్నప్పుడే బ్రెస్ట్ క్యాన్సర్స్ ఏమైనా వస్తున్నాయని. బ్రెస్ట్ క్యాన్సర్ రావడానికి అస్సలు కారణం ఏమిటంటే మెయిన్ బిడ్డలకి పాలు ఇవ్వకపోవడం వల్ల. నువ్వు ఎప్పుడైతే తల్లి పిల్లలకి 1 సంవత్సరం పాటు పాలు ఇస్తుందో వాళ్ళకి క్యాన్సర్ రాదు. ఈ మధ్య ఏ తల్లి కూడా బిడ్డలకి పాలు ఇవ్వడానికి ఇష్టపట్టలేదు, బిడ్డలను కనడానికి కూడా ఇష్టపట్టల్లా. అందం పోతుందని, శ్రమ అని, నొప్పులు భరించలేమని, ఓపిక లేదని, ఓర్పు లేదని, రకరకాల అద్దె గర్భాలు కూడా తీసుకుని పిల్లల్ని కనేటటువంటి ఒక దారుణమైనటువంటి పరిస్థితికి మనం వచ్చేసాం. అందుకని తనను ఆ పని చేయడం వల్ల ఆమె ఆరోగ్యం చెడిపోవటంలా, మనం అనుసరిస్తున్న విధానాల వల్ల ఆరోగ్యం చెడుతోందేమో తప్ప, ఆమె నిరంతరము పని చేస్తూ ఉన్న కొద్దీ ఆవిడ ఆరోగ్యవంతంగా ఉంటుంది. మానసికంగా కూడా ఆవిడ ఆనందపడుతుంది. ఆనందమే ఆరోగ్యం. అంటే మేమంతా అలా చేసుకున్న వాళ్ళమేగా. మా అమ్మలో మా అత్తగారులు వాళ్ళందరూ కూడా నిరంతరం బిడ్డల కోసం, భర్త కోసం పని చేసి వాళ్ళందరూ అలసిపోయి అలసటలోనే ఒక ఆనందాన్ని పొంది పనిలోనే విశ్రాంతిని పొందిన వాళ్ళు. ఇవాళ ఏది ఇప్పుడు చేస్తున్నటువంటి ఆధునిక యువతలు చేసే ఉద్యోగాలు కొంత స్ట్రెస్కి గురవుతున్నారు. మన ఇంట్లో మనం చేసుకుంటామమ్మా, చేసుకున్నంతసేపు చేసుకుని కాసేపు విశ్రాంతి కావాలంటే మనం విశ్రాంతి తీసుకుంటాం. అదే నువ్వు మరొకరి దగ్గర పని చేస్తున్నప్పుడు నీకు దొరకదు కదా అది. అప్పుడు నువ్వు స్ట్రెస్ ఫీల్ అవుతావు. మీరు చేసే పని కూడా ఎప్పుడు కూడా ఒక రేడియేషన్ దగ్గర పనిచేస్తున్నారు. ఇప్పుడు ఎక్కువగా సాఫ్ట్వేర్ ఉద్యోగాలు, అలాగే కెమెరాస్ ముందు చేసేటప్పుడు తప్పనిసరిగా ఆ రేడియేషన్ వల్ల మీకు ఒక ఇరిటేషన్ వస్తుంది. దానివల్ల చిరాకు వస్తుంది. ఆ చిరాకు వల్ల ఏమవుతుంది? కోపం వస్తుంది. కోపం వస్తే ఇంకొకళ్ళు ఏదో ఒక మాట అనేస్తాం. ఆ మాట వల్ల తగువులు ఆడుకుంటాం, గొడవలు జరుగుతాయి, సంఘర్షణలు. దానివల్ల ఆరోగ్యాలు. అంటే ఏమిటి? మనకు మనం తెచ్చిపెట్టుకున్నటువంటి బాధల వల్ల, ఎక్స్ట్రా వర్క్స్ వల్ల మనం బాధపడుతున్నాం తప్ప మన సహజంగా జీవించే విధానంలో మాత్రం ఎక్కడా కూడా ఒత్తిడి లేదు. కానీ ఇలా అవసరం కదా. ఏం అవసరం? జాబులు చేయాల్సిన పరిస్థితి అవసరం కదా. ఎలా అవసరం అంటావు? ఎలా? ఈ కల్చర్ మారిపోయింది. ఖచ్చితంగా అందరితో పాటు మనం వెళ్ళాలి. సో వెళ్ళకపోతే ఏమవుతుంది? అందరితో పాటు వెళ్ళకపోతే వెక్కిరిస్తారా? మనం ఆర్థికంగా స్థిరంగా ఉండలేము, ఆర్థికంగా దృఢంగా ఉండలేము. ఇందాక నేను చెప్పాను చూడము, ఆర్థికంగా స్థిరంగా అంటే ఒకప్పుడు పురుషుడు సంపాదించి బయట పని చేసుకుని వస్తే స్త్రీ ఇంట్లో కష్టపడేది. ఆయన వచ్చేసరికి ఇంట్లో కష్టపడేది. ఈ రెండు ఆయన బయట కష్టపడితే ఇప్పుడు ఇంట్లో కష్టపడిన కుటుంబాలన్నీ ప్రశాంతంగా వెళ్ళిపోయాయి. ఇప్పుడు ఎప్పుడైతే ఇద్దరం కష్టపడదాం బయటకు వెళ్ళిపోయానని అనుకున్నప్పుడు ఏమవుతుంది? పిల్లలు నలిగిపోతున్నారు. అవునా కదా? మరి పిల్లల్ని స్కూలుకు పంపాలి. మరి ఇంటా బయట కూడా నెగ్గుకు రాగలిగిన సామర్థ్యం ఎంతమందికి ఉంటుంది? బయటకు వెళ్తే కొన్ని అవమానాలు ఉంటాయి. ఆఫీస్కి వెళ్తే పైగా ఆడపిల్లలకి బయటకు వెళ్ళినప్పుడు రకరకాలైనటువంటి అవమానాలు ఉంటాయి, రకరకాల సమస్యలు ఉంటాయి, సమాజం రకరకాలుగా చూస్తుంది, రకరకాలుగా దాడులు ఉంటాయి. నేను నోరు విప్పి చెప్పనక్కర్లేదు మీకు ఇవన్నీ. వీటన్నింటి ఒత్తిడుల వల్ల ఇంటికి వచ్చి కాన్సన్ట్రేట్ చేసి ఇంట్లోనూ పని చేయలేదు,
బయటికి వెళ్తేనేమో ఇంట్లో పిల్లలు ఏం చేస్తున్నారు, పాప ఆయన తిన్నారు, ఇవన్నీ ఆలోచనలు ఉంటాయి. అప్పుడు మానసికంగా ఒత్తిడికి గురవుతుంది. ఎందుకంత ఒత్తిడికి గురవ్వాలి? ఉన్నంతలోనే తృప్తిగా బ్రతుకుదామండి అనేటువంటి రోజులు పోయాయి. ఇప్పుడు మనం ఉన్నంతలోనే తృప్తిగా బ్రతుకుదామండి. తలంబరాలు పోసుకునేటప్పుడు అదేగా ఒప్పందం చేసుకున్నాం మనం. మీరు తెచ్చిన సంపాదనలో వివేకంతో ఖర్చు పెట్టుకుని ఇద్దరం హాయిగా బ్రతుకుదామని వెంటనే తలంబరాలు పోసుకుని ఒప్పందం కుదుర్చుకున్నారు పెళ్ళినాడు. మళ్ళీ ఇద్దరం సంపాదించాలని ఇద్దరు ఎందుకు బయటికి వెళ్ళాలి? ఇవాళ చూడు, ఇద్దరు సంపాదించాలనుకుని ఇప్పుడు ఐటీలో చేస్తున్నారమ్మా. నేను చూస్తున్నాను చాలా కుటుంబాలు కేసులు వస్తున్నాయి, చాలామంది దగ్గర కేసులు వస్తున్నాయి. ఇద్దరు తగులాడుకోవడమే, నాది సంపాదన నీది సంపాదన. ఆ ఈవీఎంలు కట్టుకోలేక వాళ్ళతో పోటీపడి కారులు కొని మళ్ళీ బంగళాలు కొనుక్కుని రకరకాలుగా ఈవీఎంలు కట్టుకోలేక మళ్ళీ చిరాకు పడి గొడవ పడి రకరకాలుగా డైవర్స్ దాకా వెళ్ళిపోతుంది చివరికి. ఇవన్నీ వాస్తవాలా కాదా? వాస్తవం. నేననేది ఏమిటంటే, ఎవరో ఏదో అనుకుంటారని, మన డబ్బులు లేకపోతే, మన బంగళాలు కారులు లేకపోతే మనల్ని చిన్నచూపు చూస్తారేమోనని అనే దాంట్లో నీ జీవితం నలిగిపోతుంది కదా అంటున్నాను నేను. ఎందుకు చక్కని చదువులు అందించాలని వెళ్తున్నారేమో. ఏది చక్కటి చదువు? కాన్వెంట్లోనా? అది చక్కని చదువు అని ఎలా అంటే, వాడు ఏసీ రూమ్ పెట్టేసి ఒక మంచి బ్యాన్ పంపించేసి వాడు మంచి బుద్ధులు నేర్పిస్తున్నాడని నమ్మకం మీకుందా? ఉంటే ఇలా ఎందుకు ఉంటుంది సమాజం? నువ్వు చదువుకుంటున్నావుగా, నువ్వు కూర్చుని ఎందుకు చెప్పుకో నీ బిడ్డలకు నీ చదువు. నువ్వు బాగా నీ బిడ్డలకు చదువు చెప్పుకుంటావని కదా నేను చదివించింది. నువ్వు వాళ్ళని ఎవరో వదిలేసి నువ్వు ఎక్కడికో పోవడం ఎందుకు? నీ పిల్లలకి ఎవరు పట్టించుకుంటారు? మా అత్తగారు అంటూ ఉండేవాళ్ళు ఎప్పుడు, నీ ఒంటి మీద బట్టలు మీకు నీకు శ్రద్ధ లేక చాకలికి వేస్తే అంత శ్రద్ధగా ఎందుకు ఉతుకుతాడే అనేది. ఆమెకు ఎవరో చెప్పారు, మా అత్తగారు ఎప్పుడు నాతో అనేది. మన బిడ్డల మీద మనకు శ్రద్ధ లేకపోతే బయట వాళ్ళకి ఎందుకు ఉంటుందమ్మా? మహిళకి ఆర్థిక స్వాతంత్రం అవసరమే కదా మ్యామ్. మరి ఎప్పుడు ఉందమ్మా? అసలు ఈ దేశంలో స్త్రీకి ఉన్నంత ఆర్థిక స్వాతంత్రం ఏ దేశంలో ఏ స్త్రీకి ఏ రకమైన స్వాతంత్రము లేదు. కొంతమంది చేసినటువంటి దాన్ని సమాజానికి మొత్తానికి మనం కట్టొద్దు. అసలు తీసుకొచ్చి ఆవిడ చేతికే ఇస్తాడన్నీ. మా అమ్మలందరూ బ్రహ్మాండమైనటువంటి వాళ్ళ బడ్జెట్ కానీ వాళ్ళ ప్రణాళిక కానీ వాళ్ళు ఎంత బాగుండేవారు వాళ్ళందరూ. ఏముంది వాళ్ళ దగ్గర? వాళ్ళేం బయటికి వెళ్ళి ఉద్యోగాలు చేయలేదే. పండగలకు బట్టలు కొనే దగ్గర నుంచి మనకు చేసేటువంటి పిల్లలకు నగలు చేయించే దగ్గర నుంచి అందరూ ఆర్థిక స్వాతంత్రం స్త్రీలదే. స్త్రీ చేతికే ఇచ్చాడు. స్త్రీ నిండా దింపుతున్నాడు పురుషుడు సంపాదించింది. నువ్వు నగలు పెట్టుకుంటున్నావు, పట్టుపట్టు చీరలు కట్టుకుంటున్నావు అంటే ఎవరు తెచ్చింది? అదంతా పురుషుడు సంపాదించి తెచ్చి నీ ఒంటి నిండా నింపడంలా. అండర్స్టాండింగ్, అహంకారం, నేను నాది అనేటటువంటిది ఎప్పుడైతే వచ్చిందో అప్పుడు ఈ ఘర్షణలన్నీ వస్తున్నాయి. మనది, ఇది మన కుటుంబం, మన సంసారం, మనం ఆలోచించుకుందామని అనుకున్నప్పుడు గొడవలు రావు. ఎస్. అందుకనమ్మా, స్త్రీ తనను గురించి తాను ఏనాడు పట్టించుకోదు. అది ఎవరో పట్టించుకోవాలని కూడా తాను ఎప్పుడు ఇందాక చెప్పిన పూల సంకెళ్ళు తానే వేసుకున్నది. ఆవిడకి అందులో ఆనందం ఉంది, తినిపించడంలో, వండి పెట్టడంలో. చూడు, ఎవరింటికన్నా వెళ్ళి నువ్వు గబుక్కను పరిగెత్తేది ఎవరి ఇంటికి బంధువులు వస్తే, అన్నయ్య గారు అలా కూర్చోండి, మీరు పేపర్ చూస్తూ ఉండండి, టిక్కులు చేసుకొస్తానని చేయి గడుక్కుని గబగబా తను తినే ఆహారం కూడా అక్కడ వదిలేసి గబగబా వంట చేసి పట్టుకొస్తుంది. అది పురుషుడు ఎందుకు చేయలేడు? అలాంటి హార్మోన్స్, అలాంటి మానసిక స్థితి. స్త్రీని సన్నివేశాలే నిలబడతాయి జీవితంలో. పురుషుడునేమో ఎవరో నేర్పిస్తే నేర్చుకుంటాడు. స్త్రీకి ఒకరు నేర్పించనక్కర్లా. ఆమె పుట్టుకతోనే పరిణితి చెంది పుట్టింది భూమి మీదకి. పరిణితితోనే వచ్చింది. అందుకని కన్యా పూజ దగ్గర నుంచి బాలా త్రిపుర సుందరి దగ్గర నుంచి రాజరాజేశ్వరి దగ్గర వరకు ఇన్ని అవతారాలలో 9 అవతారాలలో ఆవిడ ఎందుకు పూజ చేసాం? ఆమె యొక్క పరిణితి చెందిన స్థితిని మనకు కనిపిస్తుంది అక్కడ. పుట్టినప్పటి నుంచే ఎలా పరిణితి చెందుతూ పరిణామక్రమంలో ఆవిడ ఎలా ఎదిగిందో చూపించడానికి ఆ 9 రోజులు మన దేవీ నవరాత్రులలో అమ్మ యొక్క గొప్పతనాన్ని మనం చూపించుకున్నాం. అదే అసలు రియల్ ఉమెన్స్ డే అమ్మా. అసలు దసరా రోజే ఉమెన్స్ డే, మనం ఏదో ఎప్పుడో చేసుకుంటాం కానీ ఇంత ఉందిరా. అందుకని ఉమెన్ అనేటువంటి ఇంగ్లీష్ వర్డ్లోనే మ్యాన్ ఉన్నాడు కదా. ఎస్హెచ్ఈ షీలోనే హీ ఉన్నాడు, ఫిమేల్లోనే మేల్ ఉన్నాడు. ఆమెలోనే ఆయన ఉన్నప్పుడు ఆవిడకి ప్రత్యేకతను కోరుకోదు. అంతా ఆవరించినటువంటి శక్తి అంతా ఆవిడదే. యాదేవి సర్వభూతేషు శక్తి రూపేణ సంస్థిత, మాతృరూపేణ సంస్థిత, దయారూపేణ, లక్ష్మీ రూపేణ, జాతి రూపేణ, నిద్రారూపేణ, క్షుధారూపేణ. ఆకలి రూపంలో ఉన్నది ఆవిడే, నిద్ర రూపంలో ఉన్నది ఆవిడ. అందుకే నిద్రాదేవి అంటాం మనం. నిద్రాదేవి ఒడిలోకి జారుకున్నాడండి అంటాం. సేద తీర్చేది ఆవిడే, లయకర్త్రి ఆవిడే, పోషణకర్త్రి ఆవిడే, సృష్టికర్త్రి ఆవిడే. అంతటా ఆవిడేనమ్మా. తన యొక్క శక్తిని తాను తెలుసుకోలేక పాపం బాధపడుతోంది. ఆమె యొక్క శక్తిని నువ్వు జాగృతం చేస్తే, ఆవిడేమిటో ఆవిడికి తెలియచేస్తే, అలా తెలియచేయబడే వీళ్ళందరూ కూడా ఆయుధాలు ఇచ్చారు. అందుకని ప్రతి పురుషుడు కూడా ఆమె యొక్క శక్తిని గుర్తించి
తగినటువంటి ప్రోత్సాహాన్ని ఇస్తే ఆవిడ చేయలేనిదేది లేదు. అందుకనే దేవతలందరూ కూడా తల ఒక శక్తిని ఇచ్చారంటే ఏమిటి, తల ఒక రకంగా ఆమెకు సహకారం అందించారు. అలాగే కుటుంబంలో భర్త కానీ, మామగారు కానీ, మరుదులు కానీ, బావగారులు కానీ, తన పిల్లలు కానీ తలొక రకంగా అమ్మకు కనుక సహకరిస్తే ఆవిడ చేయలేనిదంటూ లేదు. మన ఇంట్లో పెళ్ళిళ్ళు జరుగుతున్నప్పుడు మనం చూస్తున్నాం, అప్పటికప్పుడే మేళా మోగుతూ ఉంటుంది. అమ్మ నా పంచె ఎక్కడ పెట్టామంటాడు ఒకడు వచ్చి, అమ్మ నా లంగా ఎక్కడ పెట్టామని కూతురు అడుగుతుంది. భర్త వచ్చి ఏమి నా ప్యాంట్ ఎక్కడ పెట్టామంటాడు. హడావుడు ఉండండిరా, నాకు ఏమన్నా 10 చేతులు ఉన్నాయట్రా అంటుంది. ఉన్నాయి కాబట్టి నేను అడుగుతున్నావమ్మా అంటారు వాళ్ళు. అన్ని రకాలుగా అందించేస్తుంది అందరికీ కూడా. మరి ఎవరిది, ఎక్కడి నుంచి వచ్చింది శక్తి? ఆ జగన్మాతే ఆవిడ. అందుకని నేనేమంటానంటే ఇప్పుడున్నటువంటి ఆధునిక యువతులకి వాళ్ళల్లో ఉన్నటువంటి ఆ శక్తిని ఒక్కసారి జాగృతం చేస్తే వాళ్ళు వండర్స్ చేస్తారు. వాళ్ళ సునీత విలియమ్స్ గురించి వింటున్నాం. అలాంటి సునీత విలియమ్స్ లాంటి పిల్లల్ని ఎంతోమంది వాళ్ళు ఎన్నో రకాలుగా పైలట్స్ అవుతున్నారు, అన్ని రంగాల్లో రాణిస్తున్నారు. అంటే ఆవిడ చేయలేనిదంటూ ఏమీ లేదు. కాకపోతే మన భారత స్త్రీకి ఉన్న గొప్పతనం ఏమిటంటే ఎప్పుడు పురుషుడికి క్రెడిట్ ఇవ్వాలని కోరుకుంటుంది. అది ఆవిడ గొప్పతనం. తాను నేపథ్యం అని ఉంటుంది, పురుషుడిని ముందు నిలబడుతుంది, పురుషుడిని సమర్థుడిని చేస్తుంది, తాను వెనక ఉంటుంది. అది మన స్త్రీ యొక్క గొప్పతనం. ఎస్, అంత క్రెడిట్ ఇచ్చినా కానీ అక్కడక్కడ మనం చూస్తూ ఉన్నాము స్త్రీకి అవమానం జరుగుతుంది. సో మంచిగా ఉన్న రోజులు ఉంటూ ఉన్నారు, భార్యాభర్తలు చెప్పకపోవడం. అలా స్త్రీని ఎవరైనా పురుషుడు అవమానపరుస్తున్నాడు అంటే అక్కడ పెంచిన తల్లిది తప్పు. అవమానపరుస్తున్నాడంటే పెంపకంలో ఏదో తప్పు ఉంది. ఏ స్త్రీ అయితే పెంచుతోందో స్త్రీయే కదా, స్త్రీని అవమానపరచకూడదుగా. అవును. కాబట్టి అక్కడ మారవలసింది కూడా మళ్ళీ స్త్రీలే. పురుషుడి పట్ల బాధ్యత పడవలసింది కూడా స్త్రీయే. తయారు చేస్తున్నది నువ్వే అతడిని. కాబట్టి అతడు ఏదైనా తప్పు చేస్తున్నాడు అంటే అది ఎక్కడో మనలోనే తప్పు ఉన్నది. యు హ్యావ్ టు అగ్రీ. నువ్వే కదా నేర్పిస్తున్నావు పుట్టినప్పటి నుంచి వాడికి. అంటే భర్త భార్యకు విడాకులు ఇస్తే తల్లిదే తప్పు అమ్మా చెప్పాలి వాడికి. అంటే వాడిని పరివర్తన తీసుకొచ్చి మార్చాల్సింది తల్లే కదా. తల్లి తండ్రి విలువలతో పెంచాలి కదా. ఒరే తప్పురా, నువ్వు మంత్రపూర్వకంగా స్వీకరించావు ఆనాడు, తప్పు ఇలా చేయి అని చెప్పి అతనిలో పరివర్తన తెచ్చుకోవడానికి ప్రయత్నం చేయాలి తప్ప ఠకీమని చిన్న చిన్న కారణాలకి ఆ విధంగా విడిపోయి ఇవాళ వివాహాలు చేసుకోవడానికి భయపడే పరిస్థితి వచ్చింది. వివాహాలు చేసుకోమంటున్నారు. లివింగ్ టుగెదర్ అనేటువంటి ఒక దరిద్రపు కల్చర్ వచ్చేసింది. ఒకటని కాదు, 60 ఏళ్ల తర్వాత భార్యను వదిలేసి 30 ఏళ్ల యువతితో ఉంటున్న వాళ్ళని చాలా మందిని చూసాము. అంటే ఆ యువతులు ఎలా వస్తున్నారు అనేది కూడా అర్థం కాని పరిస్థితి. అదే మారిపోయింది. అంటే సమాజంలో వ్యక్తుల యొక్క మనసులో రకరకాలుగా వచ్చినవి. కాలం అదే, కాలంలో మార్పు రాలి. అందరూ కాలాన్ని నిందిస్తున్నారు. కాలం అదే సూర్యుడు, అదే చంద్రుడు, అదే గాలి, అయ్యే పంచభూతాలు. మారింది నువ్వు. అనవసరపు కోరికలు పెంచుకుని ఒకరితో ఒకటి కంపేర్ చేసుకుని, కంపారిజన్ బాగా ఎక్కువైపోయింది. ఆ కంపారిజన్తో రకరకాలుగా వేషభాషల్లో వేసుకుంటున్నటువంటి మార్పులు మనసులో రావటల్లా. అందుకే మన భర్తృహరి లాంటి వాళ్ళు ఎటువంటి పద్యం, వాగ్భూషణం భూషణం అన్నారు. ఏవి నీకు ఆభరణాలు? మంచి గుణాలే ఆభరణాలు. ఒక మంచి మాట కానీ, ఒక చక్కగా మాట్లాడటం కానీ, పెద్దలను గౌరవించడం కానీ, చెప్పిన మాటకి వినయంగా వినడం కానీ. ఎందుకని కరువు అవుతుంది? స్కూల్ ఎడ్యుకేషన్లో చెప్పరు. మోజు పెంచుకున్నాం, మనం పరాయి భాష మీద మోజు పెంచుకున్నాం, పరాయి దేశాల మీద మోజు పెంచుకున్నాం. మనదైనటువంటి కల్చర్, మన ఋషుల యొక్క సంతానం. మనం వేరే దేశాలకి మన దేశానికి తేడా ఉంది. ఋషులు మనకి ఏదైతే చెప్పారో వాటిని మనం ఆచరించటం అనేది మన పూర్వీకుల నుంచి మనకు వచ్చింది. అదే మనం ఆచరిస్తూ వచ్చినంతకాలం జీవితాలు చాలా బాగున్నాయి. అది వద్దనుకున్నాం కదా. ఋషులు ఎవరు వాళ్ళకే తెలియదు. రామాయణం తెలియదు, భారతం తెలియదు, భాగవతం తెలియదు, ఉపనిషత్తులు అంటే ఏమిటో తెలియవు, శతక పద్యాలంటే ఏమిటో తెలియవు, నీతి వాక్యాలంటే ఏమిటో తెలియవు. మరి ఏం చేస్తారు? నీతి వాక్యాలు తెలియనప్పుడు బూతులే మాట్లాడతారు. అవును. కనీసం నేను పిల్లల్ని క్వశ్చన్ చేస్తున్నాను, ఏం చదువుతున్నావు నాన్న? 6th అంటాడు. కనీసం వాక్యం కూడా పూర్తి చేయడు. 6th 7th అంతే. 6th క్లాస్ చదువుతున్నాను నాన్నమ్మ అని కూడా అన్నాడు. పూర్తిగా ఆ మాటకు కూడా వాడికి బద్ధకమే. ఇవి ఉన్నాయి కదా చేతిలో. పిల్లలు నేర్పారు. తప్పురా, పెద్దవాళ్ళతో అలా మాట్లాడకూడదు, నిండుగా చక్కగా నమస్కారం చేసుకుని చక్కగా చెప్పాలని ఎవరు చెప్తున్నారు? పెద్దవాళ్ళు. ఇలా పోతే ముందు అసలు ఏం జరుగుతుందో తిరగబడుతుంది. మళ్ళీ వచ్చేస్తుంది. అలానే కంగారు పడుకు నువ్వు. తప్పకుండా మార్పు వస్తుంది. ఎవరికి వాడికి పైదాకా పోతాడమ్మ, పీకి
ఏమీ లేదు ఇక్కడ అనుకుంటాడు, మళ్ళీ వెనక్కి కొడతాడు. అంటే మళ్ళీ బ్యాక్ టు పెవిలియన్ అనమాట, మళ్ళీ పాత రోజులకి వెళ్ళిపోవాలని. కోవిడ్ వచ్చినట్లుగా. ఇప్పుడు అమెరికాలో వెళ్ళారు, అక్కడంతా బాగా ఇదిగా ఉంది. ఇప్పుడు అక్కడి నుంచి మళ్ళీ స్వదేశానికి పోదాం అంటారు. స్వదేశానికి ఇట్లా పట్టణాల్లో ఉన్న వాళ్ళందరూ ఇరుకుని పడి ఇక్కడ ఏం బాగాలేదండి మన పల్లెటూరికి మనం పోదాం అనుకుంటారు. ఆ రోజులు వస్తాయి, నేను చెప్తున్నాను కదా. మళ్ళీ పల్లెలకు వెళ్ళిపోయే రోజులు వస్తాయి, పట్టణాల నుంచి విదేశాల నుంచి మళ్ళీ స్వదేశానికి వచ్చే రోజులు వస్తాయి. సైకిల్ అమ్మ ఇదంతా ఒకలాంటి సృష్టి యొక్క పరిణామంలో ఇక జరగదేమో అనిపిస్తుంది, కానీ జరుగుతుంది. ఈ జరిగే దీంట్లో వచ్చేటటువంటి సన్నివేశాలను మనం సరిగ్గా అర్థం చేసుకుని మన జీవితాలను మళ్ళీ కొంచెం ప్రయత్నించేద్దాం. అనేక రకాల ప్రయత్నాలు చేస్తున్నారుగా పెద్దవాళ్ళు, తప్పకుండా వస్తుంది. మనం నిరాశపడకుండా వెళ్ళాలి. ఇప్పుడు ఇన్నేళ్ళ జర్నీ మీది, అసలు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు అసలు మీ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది? ఏం తింటారు? ఎన్ని గంటలు నిద్రపోతారు మీరు? నాకు ఈ మధ్యన కొంచెం కరోనా వచ్చిన తర్వాత కాస్త హెల్త్లో చిన్న చిన్న మార్పులు వచ్చాయి. సడన్గా బీపీ డౌన్ అవ్వటం పెరగడం. మెడిసిన్స్ ఏం పెద్దగా వేసుకొని మార్నింగ్ ఒక థైరాయిడ్కి ఒక 25 ట్యాబ్లెట్ మాత్రం వేసుకుంటాను, 20 mg. ఇంకా వేరే మాత్రలు ఏమీ లేవు. ఎక్కువ సమయం నేను కొంచెం ధర్మపురి క్షేత్రంలో అప్పుడప్పుడు అక్కడికి వెళ్ళి కార్యక్రమాలు నిర్వహించుకోవడం. ఎక్కడైనా విద్యార్థులు స్కూల్స్కి కాలేజెస్కి పిలిస్తే ఎక్కువగా అప్పుడు నా ప్రయాణం అంతా విద్యార్థుల మధ్యనే కదా, అలా వెళ్తూ ఉండేదాన్నమ్మా. ఎప్పుడన్నా కాసేపు కూర్చుని మాట్లాడటం, ఏదైనా మంచి మాటలు వినడం, చదువుకోవటం, ఇట్లాగే నా కాలక్షేపం. ఆహారపు అలవాట్లు చాలా సింపుల్. మార్నింగ్ ప్రొద్దున్నే లేవగానే కొంచెం పూజ, చిన్న హోమం చేసుకుంటాను. తర్వాత కొంచెం చేసే ఇడ్లీయో ఉపవాసం, చిన్న అల్పాహారం తీసుకుంటాను. మళ్ళీ మధ్యాహ్నం భోజనం, మళ్ళీ సాయంకాలం అల్పాహారం. ఒక్కొక్కసారి ఉదయం తినకపోతే సాయంత్రం మళ్ళీ అల్పాహారం. నాకు భోజన వేళల్లో కరెక్ట్ వేళలంటూ ఉండవు. అది కొంచెం ఆ డిసిప్లిన్ లేదు. ఎప్పుడెక్కడ వెళ్ళొస్తుంటాను కదమ్మా, టైం కానీ టైం. బయట ఎక్కడ తినను, ఎంత లేట్ అయినా ఇంటికి వచ్చే భోజనం చేస్తా. ఫంక్షన్స్కి వెళ్ళినా పెద్దగా భోజనం చేయను ఎక్కడ, ఇంటికే వచ్చి ఏ పెరుగన్నమో, ఆవకాయ పచ్చడి అంటే బాగా ఇష్టం. ఆవకాయ పచ్చడి పెరుగన్నం ఇష్టపడతా, అంతే. ఎప్పుడైనా మీకు కోపం వచ్చిందా? ఎందుకు రాదు? కోపం వేరు, క్రోధం వేరురా. కోపం అనేది షార్ట్ డిసీజ్, క్రోధం అనేది లాంగ్ డిసీజ్. కోపం అనేది కోపం రావాలి. కోప్పడ్డారండి అని ఎందుకంటే మందలించటం రావాలి కదా. పగలు ఉండవు, పగ ఉండదు, వాళ్ళ మీద క్రోధం ఉండదు. తప్పు చేసినప్పుడు కోప్పట్టం అనేది ఉంటుందిగా, కోపం వస్తుంది అవసరానికే. అంతేగా చీటికి మాటికి కోపాలు తెచ్చుకోవడం. వీలున్నంత వరకు అందరినీ ప్రేమగా ఆదరిస్తాను, ప్రేమగా పలకరిస్తాను. ఈ కుటుంబం అంతా నాదే అనే ఫీలింగ్ నాకు ఉంటుంది. జగమంతా కుటుంబం నాదే అనేటటువంటి ఫీలింగ్తో మా అమ్మగారికి ఉండేది, నాకు కూడా అదే వచ్చింది. అందరినీ ప్రేమించే హృదయం, ప్రేమతో ఉంటాను వీలున్నంత వరకు. ఎవరి మీద, ముఖ్యంగా నాకు భగవంతుడు ఇచ్చిన పెద్ద వరం, ఎవరి పట్ల నేను ఎక్కడ అసూయ చెందను. అందరూ బాగుంటే చూసి ఆనందపడుతూ ఉంటాను. ఎప్పుడు అందరినీ చూసి ఆనందపడితే ఈ కుటుంబం అంతా నాదే అనుకున్న వాళ్ళకి ఏ జబ్బులు రావు. అందుకే నాకు దీర్ఘవ్యాధులు లేవు. ఆ కరోనా ఒకటి వచ్చి ఇబ్బంది పెట్టింది, కానీ ఇంకా వేరే జబ్బులు లేవు. ప్రస్తుతం అంతా హ్యాపీగా ఆనందంగా ఉన్నానమ్మా. ఇంటికి ఎవరో ఒకళ్ళు వస్తూ పోతూ ఉంటారు, అతిథులు అభ్యాగతులు వస్తూ ఉంటారు, వాళ్ళతో టైం గడుస్తూ ఉంటుంది. ఏదో చిన్న వాళ్ళు ఏదో కష్టాలు చెప్పుకోవడానికి అప్పుడప్పుడు స్నేహితులు వాళ్ళు వస్తుంటారు. అలా రోజులు గడిచిపోతున్నాయి. ఎప్పుడైనా ఏదైనా మనసుకు బాధ కలిగించే సందర్భం ఏదైనా వచ్చిందంటే, అవమానించారు అని బాధపడింది ఎప్పుడైనా ఉందా? ఇంకలే ఉన్నాయి, ఉంది. ఎట్లా మర్చిపోతారు దాన్ని? మర్చిపోవాలి. ఇప్పుడు ఎవరో పెద్ద ఆయన పేరు గుర్తు రావట్లేదు. ఏమండి, మనం ఆ మాటే గుర్తు చేసుకుంటా. ఇప్పుడు ఎవరైనా మన అవమానపరిచి మాట్లాడితే మళ్ళీ వాళ్ళని ఎందుకండి మీరు ఇట్లా గౌరవిస్తారని నన్ను అడుగుతారు. అవమానించిన వాళ్ళని ఎందుకు మీరు ఇట్లా గౌరవిస్తారని అడిగితే ఆయనకు చెప్పిన సమాధానం, చూడు, కుక్క చెప్పు తింటుందని మనకు తెలుసు, కానీ ఇంటికి వస్తే దానికి చెప్పులు అన్నమే పెడతాం కదా. అది గుర్తు చేసుకుంటా. అలా ఏంటంటే పెద్దలు చెప్పినటువంటి మాటలు మనకి ఆ విధమైనటువంటి ఒక దీన్ని ఇస్తూ ఉంటాయమ్మా. అందుకని మనం అవమానిస్తున్న వాడిని కూడా మనం ప్రేమిస్తూ ఉంటే ఏదో ఒకరోజు తప్పకుండా వాళ్ళలో పరివర్తన వస్తుంది. నాకు ఆ నమ్మకం ఉంది. అందుకని అది ప్రతి మనిషి జీవితంలో అవమానాలు పడని వాళ్ళు ఎవరు? ఇంకొకటి ఏమిటంటే, మా మాస్టర్ గారు ఎప్పుడనేవారు, నిన్ను పరిహసిస్తున్నవాడు, అవమానపరుస్తున్నవాడు కూడా పైవాడేనని తెలుసుకో. అంటే భగవంతుడే.
ఎందుకని నువ్వు ఎంతవరకు నిలబడగలవో నిన్ను కుదిపి చూస్తున్నాడని అర్థం చేసుకో. కాబట్టి పరిహసిస్తున్నవాడు కూడా పైవాడే. ఎస్, ఇలాంటివన్నీ మనకు గుర్తొచ్చాయనుకో మనల్ని మనం తట్టుకోగలుగుతాం, మనల్ని మనమే ఇట్లా తట్టుకుంటాం. కొంచెం ఓపిక పట్టు. ఇంకొకటి కూడా ఉంది రుద్రాధ్యాయంలో మనం చెప్పేటప్పుడు జంబే దదామి అని వస్తుంది ఆఖర్లో. మనం తప్పు చెయ్యకపోయినా మనల్ని అవమానిస్తూ ఉంటారు, నిందిస్తూ ఉంటారు కదా, అలాంటి వాడిని జంబే దదా శివుడి నోట్లో వేసేయమన్నాడు. ఆ మంత్రం అనాలా? అట్లా మంత్రం ఉంది అధ్యాయంలో, పూర్తి మంత్రం నేను సడన్గా గుర్తు రావట్లేదు, కానీ ఆఖరిలో జంబే దధామి అని అంటాడనమాట. నేను తప్పు చెయ్యకపోయినా నన్ను అవమానించాడు అనుకో, ఇంకా నేనేం చేస్తాను? మన పెద్దవాళ్ళు మామ వాడు పాపం వాడే అనుభవిస్తాడులే అంటాం కదా, అలా అనమాట. జంబే దధామి. నిజంగానే అనుభవిస్తారా ఎప్పుడో? డెఫినెట్గా ఈ మధ్యకాలం కొంచెం తొందరగా పెంచాడు. ఆయన కూడా బాగా ఎక్కువైపోయినాయి కేసుల పైన. అందుకని ఈ మధ్య నాకు కొంచెం చిత్రగుప్తుడికి చెప్పినట్టున్నాడు, రే చాలా పేరుకుపోతున్నాయి, సుప్రీంకోర్టులో కూడా అలా తొందరగా కేసులు తొందరగా క్లియర్ చేస్తే బాగుండు. ఇక్కడ చేయటం లేదు కానీ పైవాడు మాత్రం ఈ మధ్యన కొంచెం వేరే సెక్షన్ పెట్టి ఇప్పటికిప్పుడే అనుభవించేటట్టు చేస్తున్నాడు. ఈ చోట కర్మ ఈ చోటే, ఈ రోజే చేస్తున్నాడు. మొదలు పెట్టాడు కొంచెం అక్కడ కొత్త జీవో పెట్టాడు యమధర్మరాజు కూడా. కర్మలు చేసే వాళ్ళు కూడా నిజంగా వెనకాడకుండా ఏమవుతుంది చేస్తే. ఇంకా ఇదొకటి ఉంది, చెడ్డ పనులు చేసిన వాళ్ళకే మంచి జరుగుతుందని, మంచి చేసే వాళ్ళకి ఎప్పుడు కష్టాలు ఉంటాయని. అంటే ఈ పరిపాలిస్తున్నది కలిపురుషుడు కదమ్మా. ఇప్పుడు కలిపురుషుడు చెడ్డవాళ్ళకి బాగా దోహదం చేస్తాడు, చెడు పనులు చేయటానికి మరింతగా దోహదపడతాడు కలి. ఇప్పుడు కలిపురుషుడు పరిపాలనలో ఉన్నాం మనం, ఇది కలియుగం కదా. మంచి వాళ్ళందరికీ ఒకటేం చెప్పాడు, భగవన్ నామస్మరణ. మంచి వాళ్ళ జోలికి రాలేడు కలిపురుషుడు. అట్లాగే నిబద్ధతతోనూ అలాగే నియమనిష్టలతో ఉన్నవాడిని కలి దరికి కూడా చేరలేడు. సీతాదేవి కనుక గడ్డి పరక వేస్తుంది చూడు, రావణాసురుడు తన దరికి చేరకుండా. అలా ఆ మంత్రం ఏదైతే ఉందో నామ, ఇప్పుడు ఆమె రాముడిని స్మరిస్తూ ఉంటుంది కదా సీతమ్మ, అందుకని గడ్డి పరక అడ్డం పెడుతుంది. అలాగే ఎప్పుడు కూడా భగవన్నామ స్మరణలో ఉన్నటువంటి వాళ్ళని కలిపురుషుడు ఏమీ చెయ్యలేడు. అందుకని కలవు కేశవ కీర్తన, కలియుగంలో ఒక భగవన్నామ స్మరణ ఒక్కటే శరణ్యం మనకి. అలాంటి భగవన్నామ స్మరణలోనూ భగవత్ సేవలో ఉన్న వాళ్ళని కలి దరికి చేరలేడు. అందుకని అలా మంచి వాళ్ళందరికీ భగవంతుడు ఉంటాడు. కాబట్టి దయచేసి మనం ఎక్కడా కూడా నిభాయించుకునే ఉండాలి తప్ప చెదిరిపోయి అయ్యో వాళ్ళలాగా కూడా మనం అయిపోతేనే బ్రతకగలమని అనుకోకూడదు. ఇప్పుడు మీకు ఎగ్జాంపుల్, కౌరవుల పక్షాన ఎంతమంది ఉన్నారు? సైన్యమంతా నారాయణ సేన దగ్గర మొత్తం కౌరవుల పక్షానేగా ఉంది. పాండవులు అనే 5గురు పక్షాన ఎవరున్నారు? ఒక్క కృష్ణుడు అనేవాడే ఉన్నాడు. చివరికి గెలిచింది ఎవరు? పాండవులేగా. నీతిగా నిజాయితీగా పాండవుల్లాగా బ్రతికితే శ్రీకృష్ణుడు అనేవాడు మన పక్కన ఉంటాడు. ఈ ధైర్యంతో మనం బ్రతికేస్తే ఎప్పటికైనా విజయం మంచి వాళ్ళకే. అది ఆ తత్వం మనకు బోధపడాలి అంటే సద్గోష్ఠి, సద్గ్రంథ పఠనము, సత్సాంగత్యము, సత్పురుషుల యొక్క కలయిక, ఇవన్నీ ఉంటే ఆ ధైర్యంతో మనం బ్రతికేస్తాం. ఉన్నంతలో హాయిగా బ్రతకగలమమ్మ మనం. 1 ఎకరం పొలం పెట్టుకుని, ఒక ఆవునో ఒక గేదెనో పెట్టుకుని ఇంత కూరగాయ దొడ్లోనే పండించుకున్న జీవితాలు ఎంతమంది బ్రతకలా మన పూర్వీకులు. ఇప్పుడు కూడా మనం బ్రతకగలం. పల్లెలన్నీ వదిలేసి వచ్చేసాం, పొలాలన్నీ ఎవరికో ఇచ్చేసాం, పొలాలన్నీ ప్లాట్లు వేసేస్తున్నారు, పాటలు పడుతున్నారు. మరి మన జీవన విధానం మార్చుకోకుండా కష్టాలు ఎవరో పెడతాం ఏంటమ్మా? కష్టాలు మనకు మనం తెచ్చుకుంటున్నాం తల్లి. తృప్తి అనేది మన జీవితాలకి లేకపోవడం వల్ల వస్తున్న తిప్పలే ఇవన్నీ. తృప్తిగా మనం బ్రతకగలం. 4 చీరలు పెట్టుకుని కూడా హాయిగా బతకగలం. వెనకటి రోజుల్లో కట్టుడు చీరలు 2, దాపుడు చీరలు 2 ఉండే. ఎక్కడైనా ఫంక్షన్కి వెళితే ఆ అమ్మనో ఈ అమ్మనాడు కట్టుకుని వెళ్ళారు. పిల్లలకి పెళ్లి కూతుర్లు చేస్తే కూడా పాత వాళ్ళ చీరలు కట్టి పెళ్ళిళ్ళు చేశారు. ఆ నగలు కూడా పెద్దవాళ్ళు ఎవరైనా పెట్టి చక్క పని కానిచ్చేసేసి కాపురాలు హాయిగా నిలబడ్డాయి. ఇప్పుడు పెళ్లి చీరే లక్షల్లో కడుతున్నారు. ఆడపిల్ల తల్లిదండ్రులకి అప్పులే మిగులుతున్నాయి, అది జీవితాంతం తీర్చలేని అప్పులు. ఇంటి నిండా ఆ పెళ్లి ఆల్బమ్లు ఉంటున్నాయి. మళ్ళీ రెండో పెళ్లి గురించి ఈ ఆల్బమ్లు ఎక్కడ తయాలో అర్థం కావట్లేదు. వాడు ఎప్పుడైనా చూశాడంటే మళ్ళీ వాడి మనసు ఏమవుతుందో, ఈ అమ్మాయి ఆల్బమ్లు చూసి వాడేమనుకుంటాడో అని ఈ ఆల్బమ్లు దాయలేక తెస్తున్నారట ఇప్పుడు. కరెక్ట్. మొత్తం డీరైల్ అయిందంటాం చూడమ్మా. మొత్తం జీవితం పట్టాలు తప్పిపోయిందమ్మా. మానవ జీవితం పట్టాలు తప్పిపోయి జీవైందని ఏడిస్తే ఏం లాభం? నువ్వు మళ్ళీ పట్టాలకి ఎక్కువ.
పెద్దలు చెప్పిన బాటలోకి మళ్ళీ వెళ్ళు, అప్పుడు నీ జీవితం బాగుంటుంది. ఎస్, ఖచ్చితంగా మన రూట్స్ మనం మర్చిపోకూడదు, మళ్ళీ వెళ్ళాలి. పైగా జీవన విధానం ఎలా ఉంటే బాగుంటుందో అని చెప్పినటువంటి పుణ్యభూమి, జ్ఞానభూమి మన దేశమే విశ్వగురు స్థానంలో ఉండి ప్రపంచానికి తెలియజేసింది. చాలామంది అవి తీసుకుని ఆచరిస్తున్నారు విదేశాలలో, మనం ఆచరించటలా. మనలాగా తిండిని పోగు చేసుకుని పిల్లల కోసం ఆస్తులు పెట్టి అట్ట చేయరు అక్కడ దేశాల్లో. ఉన్నంతలో పని చేస్తారు, వీకెండ్స్కి వెళ్తారు, ఎంజాయ్ చేస్తారు, చక్కగా పద్ధతిగా పని చేస్తారు, చక్కగా అందరినీ పలకరించుకుంటారు, హ్యాపీగా ఉంటారు వాళ్ళు. అందులో కొన్ని వాళ్ళు తీసుకుని ఆచరిస్తున్నారు, హ్యాపీగా ఉన్నారు కదా వాళ్ళంతా. ఇప్పుడు మన దాంట్లోకి వచ్చేస్తున్నారు. ఇస్కాన్కి వెళ్ళండి, జగన్నాథ రథయాత్రలు పాల్గొంటున్నారు, బ్రహ్మాండంగా సంగీతాలు పాడుతున్నారు, డాన్సులు వేస్తున్నారు. శ్రీకృష్ణ మనం కూడా చదవనంత అందంగా రుద్ర నమ్మక చమకాలు చదువుతున్నారు, భారతీయతను ప్రేమిస్తున్నారు ప్రపంచ దేశాలలో. ఆనాడు వివేకానందుడు చెప్పినటువంటి వాణి ఇంకా ఆగల, అది ఇంకా మొగుతూనే ఉంది ప్రపంచ దేశాల భారతదేశం యొక్క గొప్పతనాన్ని. మరి మనం ఎందుకు తెలుసుకోవటం? చిన్న దానికి తగువలు, మత గొడవలు, కుల గొడవలు, ఏమిటివన్నీ? కులాల మధ్య మతాల మధ్య చిచ్చు పెట్టుకుని మనం ఇప్పుడు ఈ మధ్య మళ్ళీ స్టార్ట్ అయింది. ఒకటమ్మా, ఏం చెప్తున్నాడు అనుకున్నప్పుడు ధర్మం గుర్తుకొస్తుందమ్మా, ఎవరు చెప్తున్నారు అన్నప్పుడు మతం గుర్తొస్తుంది. అలా వ్యక్తుల పేర్ల మీద మతాలు పెట్టేసి మధ్యలో చిచ్చులు పెట్టేసి ఎవరి ఇంటర్ప్రిటేషన్స్ వాళ్ళు ఇచ్చేస్తున్నారు, ఎవరి నిర్వచనాలు వాళ్ళు చెప్పేసి గందరగోళం సృష్టించేస్తున్నారు. ఏం చెప్పాడు అనేది ధర్మం, ఎవరు చెప్తున్నారన్నప్పుడు మతం పుట్టింది. మనది సనాతన ధర్మం, ఎటర్నల్ ధర్మ, అది సృష్టిలో ఉన్న ధర్మమే మానవ ధర్మం. ఈ మనిషి అనేవాడు విశ్వానికి ఒక నమూనాగా నిలిచాడు. విశ్వంలో ఏదుందో మానవుడి దేహంలో కూడా అదే ఉంది, బ్రహ్మాండంలో ఏదుందో పిండాండంలో అదే ఉంది. ఆ బ్రహ్మాండానికి పిండాండాన్ని శృతి కలుపుకొని జీవిస్తే నీ జీవనం బాగుంటుంది అని ఒక ముక్కలో చెప్పారు. దీనికి ఇన్ని గ్రంథాలు అక్కర్లేదు, ఇంత థీసిస్లు అక్కర్లేదు, ఇన్ని పిహెచ్డీలు అక్కర్లేదుగా. దీనికి ఎవరి నిర్వచనాలు వాళ్ళని చెప్పేసేసుకునేసరికి రకరకాలు పుట్టేసి అబ్బో నానా గందరగోళంగా ఉంటుంది. ఇప్పుడు టెంపుల్స్ ధ్వంసం చేసేంత వరకు వస్తుందిగా, చేస్తా పిచ్చి ఎవరికి వాళ్ళు చేసేసుకోవటం. ఎవరు చేస్తున్నారో తెలియదు, ఎందుకు పుట్టిస్తున్నారో తెలియదు. అథవా ఎందుకని ఈ సనాతనం అనేటటువంటి ఎటర్నల్ ధర్మ, ఈ వేదం అనేది అపౌరుషేయం. ఇది ఎవరు సృష్టించింది కాదు, ఎవరు రాసింది కాదు, వ్యక్తులతో వచ్చింది కాదు. ఇది ఎప్పుడు సనాతనమే, ఇది ఎవరు ధ్వంసం చేయగలిగింది కాదు అసలు. హిమాలయాలను ఎవరైనా పెకలించి వేయగలరా? అలాంటిదే ఇది కూడా, ఎవ్వరూ పెకలించలేరు. అలాంటి సనాతనమైన నిత్యనూతనమైనటువంటిది ఈ ధర్మాన్ని ఎవరు ఏం ఇవన్నీ మనుషులు చేసే పిచ్చి కోతలు, పిచ్చి మాటలే తప్ప ఎవరు ఏం చేయలేరు దీన్ని. అటు నుంచి ప్రపంచం మొత్తం ఇటువైపుకు చూస్తోంది. ఇప్పుడు ఇక్కడ మనం కొట్టుకుంటున్నాం, ఈ సమయంలో వాళ్ళు మనల్ని దీంటి మనమందరం అటు వెళ్ళి. ఇదే నేను అమెరికా వెళ్ళినప్పుడు ప్రిన్స్టన్ యూనివర్సిటీ, ఐన్స్టీన్ అక్కడే కదా, ప్రిన్స్టన్ యూనివర్సిటీకి ప్రొఫెసర్ డాక్టర్ బిఎం గుప్తా గారు వెళ్ళినప్పుడు ఐన్స్టీన్ కలవడానికి వెళ్ళాట. ఐన్స్టీన్ కలవడానికి వెళ్ళినప్పుడు ఐన్స్టీన్ని సంస్కృత భాషలో ఆహ్వానించాడు. ఆహ్వానిస్తున్నప్పుడు పాపం ఈయనకి ప్రతిస్పందన చెప్పలేకపోయాడు సంస్కృతంలో. ఆయన ఆశ్చర్యపోయి భారతదేశంలో నుంచి సంస్కృతానికి మూలమైనటువంటి భారతదేశం వచ్చినటువంటి మీరు సంస్కృతంలో మాట్లాడలేకపోవడం ఏమిటి? రండి, నా లైబ్రరీలో అన్ని సంస్కృత గ్రంథాలు ఏమున్నాయి, భగవద్గీత ఉంది, వాటిని బట్టే కదా నేను ఇవన్నీ కూడా కనుగొనగలిగానని అన్నాడట. అట్లా ఇవాళ ప్రపంచ దేశాలన్నీ కూడా భారతదేశాన్ని కొనియాడుతూ మేము అన్ని సనాతన ధర్మమైన గ్రంథాల నుంచి తీసుకునే బాగుపడ్డామని వాళ్ళే చెప్తున్నప్పుడు మరి మనం ఇక్కడ ఇలా కొట్టుకుంటుంటే ఎలా? అవును, న్యూటన్ ఏమన్నాడు? నేను నా పూర్వీకుల భుజాల మీద నుంచే నేను అంత దూరం చూడగలిగానన్నాడు. ఇవి మన పిల్లలకి అటువంటి ప్రేరణని ఇవ్వాలమ్మా. అనవసరపు ఈ చదువుల్లో కూడా తీసేయవలసిన కలుపు మొక్కలు చాలా ఉన్నాయి. ఆ కలుపు మొక్కలన్నీ ఏరేస్తేనే ఈ విద్యార్థి అనే వృక్షం బాగా ఎదుగుతుంది. ఆ విద్యార్థి అనేటటువంటి మొక్కను ఎదగాలి అంటే ఆ చుట్టూ వేసే ఎరువు ఎటువంటిదై ఉండాలి? మంచి ఆలోచనలు, జాతీయ భావన, దైవభక్తి, ఇవన్నీ పెంపొందించకపోతే ఏమవుతుంది? విద్యార్థి దశలోనే వాడికి మతద్వేషమో కులద్వేషమో రేపెత్తిస్తున్నారు. అది చెప్పకపోతే ఇది ఎక్కువైపోతుందిగా. మరి వీటిని గురించి మనం ఎందుకు పెద్దలైనటువంటి వాళ్ళు, విద్యావేత్తలు, మేధావులు పట్టించుకోవాలి కదా, ఇవన్నీ చేంజ్ రావాలి అసలు. అందుకనే నేను విద్యార్థి లోకంలో ఎక్కువగా గడపడానికి ఇష్టపడతాను లక్ష్మి. ఎందుకంటే ఆ వయసులో కనుక పిల్లలకి కనుక మనం మనసులో కనుక ముద్రం వేస్తే జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేరు వాళ్ళు. అక్కడి నుంచే మనం మొదలవ్వాలి. మాకు చిన్నప్పుడు అదే కదా బీజం పడింది. అవును,
1వ తరగతి నుంచే మాకు పలకా బలపం తీసుకున్న ఆ ఈ అని రాసినప్పుడే ఆ అమ్మ, ఆ ఆవు, ఈ ఇల్లు, ఈ ఈశ్వరుడు. అక్కడే ధర్మార్థ కామ మోక్షాలకు ప్రతీకలే ఆ ఈ. ఓకే. ఆ అంటే అమ్మ ధర్మం, ఆ అంటే ఆవు జ్ఞానం, ఈ అంటే ఇల్లు కామం. అర్థం అంటే కదా, ఆవు ఉంటేనే కదా మనకు అర్థం, డబ్బులు వచ్చేది, సంపదనిచ్చేది ఆవే కదా. ఈ ఇల్లు అంటే అక్కడి నుంచే కదా మన కామ్యకర్మలని చేసేది, ఇంటి దగ్గర నుంచే కదా. తర్వాత ఈ అంటే ఈశ్వరుడు, మోక్షం ఇచ్చేది ఈశ్వరుడు. ఈ భావనతో మనం మొట్టమొదటి విద్యాభ్యాసం అక్కడి నుంచి మొదలు పెట్టించారు. ఏ ఫర్ యాపిల్, బీ ఫర్ బ్రెడ్ వచ్చేసింది కదమ్మా. అవును. ఏ యాపిల్ తినడం, బ్రెడ్, సి క్యాట్,